హాయ్ అండి, నేను మీ వల్లిని. పోషకాలు దండిగా ఉండే టోఫు కర్రీని ఇలా చేశారంటే పన్నీర్ కర్రీ కంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 చెంచా ఆయిల్ వేసి అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించండి. 2 మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలుగా చేసి టమాటాలు కూడా సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేయండి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, వలిచిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా వేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి సైడ్కి పెట్టండి. పాన్లో 2-3 చెంచాల ఆయిల్ వేసి 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసి ఒకసారి వేయించండి. 1 స్పూన్ బటర్ కూడా వేసి మసాలా మాడకుండా వేయించండి. నెక్స్ట్ 2 స్పూన్ల పెరుగును వేసి మరి కాసేపు వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లి టమాటా పేస్ట్ని కూడా వేసేసి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆయిల్ సపరేట్ అయినంత వరకు సిమ్లో వేయించండి. సోయా గింజల నుండి వచ్చే పాలతో టోఫీని తయారు చేస్తారు. వెజిటేరియన్స్ వారికి ఈ టోఫు మంచి బలవర్ధకమైన ఆహారం. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టోఫు ముక్కల్ని ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని లిడ్ కవర్ చేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు టోఫు ముక్కలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా కుక్ అయినాయి. 1 కప్పు వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ టోఫుని కూరగా, టోఫు బుర్జీగా, ఇంకా సలాడ్స్లో కూడా వాడుతుంటారు. చాలా హెల్దీ అండ్ టేస్టీ టోఫు కర్రీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.